10 సంవత్సరాల వయసులో నడవలేకపోయాను. అది వెన్నుపూస ప్రాబ్లం అని డాక్టర్స్ చెప్పారు. ఆ తర్వాత మేము చాలా హాస్పిటల్స్ తిరిగాం, ట్రీట్మెంట్ చేయించుకున్నాం, కేరళ వైద్యం అన్నీ అయిపోయాయి. కానీ నా బాడీలో ఎలాంటి రెస్పాన్స్ మాత్రం రాలేదు. ఇంకా అదే మనోవేదనతో, అదే బాధతో ఇప్పుడు 10 ఏళ్ల వయసులో వచ్చింది. ఇప్పుడు నాకు కరెక్ట్గా 30 సంవత్సరాలు. సో ఇంకా నేను ఇలాగే ఉండిపోతానేమో, ఇదేనేమో నా బ్రతుకు అని అనుకుంటున్న క్షణంలో నేను సార్ గారి వీడియో చూడడం జరిగింది యాదృచ్ఛికంగా. కింద వారి ఫోన్ నెంబర్ తీసుకొని సార్తో మాట్లాడాను. సారు, సరేనమ్మా, నీ కష్టానికి సమాధానం నేను చెప్తాను, మనసే నీ శత్రువు అనే వెబినార్ నేను రన్ చేస్తున్నాను, దాన్ని నువ్వు ఒక్కసారి 2 times ఆ వెబినార్కి ఒకసారి నువ్వు రా, విన్న తర్వాత మనం మాట్లాడుకుందామని చెప్పారు. నేను సార్ మొన్న సాటర్డే సండే చేసిన వెబినార్కి వచ్చాను. నిజమే, సార్ చెప్పింది నాకు ఫస్ట్ క్లాస్ అయితే బుర్రకు ఎక్కలేదు, కానీ ఆ రోజు రాత్రి ఆలోచించాను బాగా. నిజమే కదా, మన ఆలోచనలే మన జీవితం, యద్భావం తద్భవతి అని బాబావారు చెప్పిన మాటలు అవే కదా. మనం ఏదనుకుంటే అదే మనకు వస్తుంది. మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయనేది నిజమే. నేను ఇంకప్పటి నుంచి డాక్టర్లు కాదు 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 అంటుంటే ఇంకదే కాదేమో అనుకోవడమే సరిపోయింది. కానీ ఎందుకు కాదు, అవుతుంది. నేను అందరిలాగా నడుస్తాను, నాకంటూ ఒక లైఫ్ ఉంది అన్న ఆలోచన ఎప్పటికీ చేయలేదు. ఎప్పుడు భయం, భవిష్యత్తు అంటే భయంతోనే ఉన్నాను. కానీ సార్ చెప్పిన ఆ భయాన్ని వదిలిపెట్టి స్వచ్ఛమైన పాజిటివ్ ఆలోచనలు ఎలా చేయాలో సార్ చెప్పడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. సో నేను అలానే ఈ 2 రోజుల్లోనే నాలో ఏదో పెద్ద మార్పులు వచ్చేసి నేనేదో పరిగెత్తుతున్నానని కాదు. మనసులో ఒక ఆనందం అయితే కలుగుతుంది. రేపు నాకు ఈ విషాదకరమైన బ్రతుకుండదు, నాకు కొత్త జీవితం రాబోతుంది అన్న ఆలోచన నాలో మొదలైంది. కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వెబినార్కి వచ్చే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, మన ఆలోచనలే మన జీవితం, మన మనసే మన శత్రువు అని సార్ చెప్పిన ప్రతి ఒక్క లైన్ని ఇక్కడ పెట్టుకోండి చాలు. ఇక్కడ పెట్టుకోవడం ద్వారా మనం ఎంతో సాధించవచ్చు. అలానే నేనేదో సాధించి గోల్డ్ మెడల్స్ అవన్నీ తీసుకుంటున్నానని కాదు, కానీ ఒకప్పుడు నవ్వు లేని నా ముఖంలో ఇప్పుడు నవ్వు వచ్చింది అంటే కేవలం అది సార్ దయ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వెబినార్కి రావడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అండ్ అలాగే మీరు చేసే సజెషన్స్ కానీ, మీరు ఇచ్చే సలహాలు కానీ మా ముందు తరాల వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడాలని, వాళ్ళు కూడా తమ భవిష్యత్తులో సాధించలేను అనుకున్నవన్నీ సాధించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు చెప్పే ఇంకొక మాట ఏంటంటే, నేను మ్యూజిక్ టీచర్గా ఆన్లైన్ క్లాసులు రన్ చేస్తున్నాను. ఎవరైనా సరే నేర్చుకోవాలనుకునే వాళ్ళు 8309872760కి కాల్ చేయొచ్చు. నో ఏజ్ లిమిట్. భగవద్గీత శ్లోకాలు, అమ్మవారి శ్లోకాలు, లలితా సహస్రనామాలు అన్నీ నేర్పిస్తాను. కర్ణాటక సంగీతం, అన్నమాచార్య కీర్తనలు. థ్యాంక్ యూ సో మచ్.